క్యాబినెట్ సమావేశమైంది. అందరూ పరమానందయ్య గురువు గారు, ఆ తర్వాత వారి శిష్య బృందం అందరు కూడా అక్కడ చేరడం జరిగింది. దాదాపు 3 గంటల నుంచి, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, అంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, అంటే ఎన్ని గంటలు అవుతుంది? 7 గంటలు. 7 గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగి పొడిగా ఒక 4-5 ముచ్చట్లు జనానికి చెప్పారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి క్యాబినెట్ నిర్ణయాలను 20 నిమిషాలలో చెప్పి అవతల పడ్డాడు. 7 గంటల సేపు ఏం చేసిరో అర్థం కాలే. నాకున్నటువంటి సమాచారం ఏంటంటే 7 గంటల సేపు మంత్రుల మధ్య ఒక భీకరమైన యుద్ధం జరిగినట్టు తెలుస్తూ ఉంది. బట్టి విక్రమార్క గారిని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి వేసినటువంటి ఎత్తులు ఏవైతే ఉన్నాయో దానిపైన సీరియస్గా చర్చ జరిగినట్టు తెలుస్తూ ఉంది. చాలామంది మంత్రులు సీఎం పైన అటాక్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన తీరు పైన, ఆయన దొంగ నాటకాల పైన కొద్దిగా గట్టిగానే క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో అట్లా మంత్రివర్గ సమావేశం వాడివేడిగా జరిగినట్టయితే సమాచారం, నాకున్నటువంటి సమాచారం మాత్రమే, నేను దాన్ని నిర్ధారించట్లేదు, నాకున్నటువంటి సమాచారాన్ని మీ ముందు పెడతా ఉన్నా.